ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 119వ కీర్తన 131వ వచనాన్ని చదువుతున్నాం. నీ ఆజ్ఞల యందు అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగిరుచున్నాను. ఈ వాక్యములో నీ వాక్యము చేత నా నోరు తెరిచి వగరుచున్నాననగా ఆసక్తితో పదే 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 దేవుని మాటలను పలుకుచున్నాము. ఈ వాక్యములో మీరు గమనిస్తే దేవుని వాక్యము లేదా దేవుని ఆజ్ఞ యందు మనము వాంఛ కలవారై ఉండాలి. దేవుని వాక్యము లేకుండా దేవుని వాక్యపు వెలుగులో ఆజ్ఞల యొక్క నిబంధన ప్రకారముగా వారు అనుసరించి నడవకపోతే వారు క్రీస్తు యేసునందు వారి అవసరాలు తీర్చబడలేవు అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ నీవు భక్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన కలిగిన వారై దేవుని వాక్యము నీ హృదయములో నిండుకొని దేవుని వాక్యమందు వాంఛగలిగిన వారై ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎందుకంటే యాకోబుతో లాభం చెప్తారు. ఆదికాండములో 31వ అధ్యాయము 30వ వచనములో నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ కలిగి కోరుకున్న ఎడల వెళ్ళమని చెప్తున్నాడు. దేవుని ఇల్లు, దేవునితో సహవాసం, దేవునితో నిబంధన, పరిశుద్ధమైన మాటలు ఇక్కడ మనం గమనించాలి. మూలవాక్యములో ఈరోజు దేవుడు వాక్యం మీద ఎంత తృష్ట కలిగి ఉన్నాం, ఆశ కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయాలండి. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఇంటి వారమై ఉండి మనము ఆయన ఆజ్ఞలను గైకొనే విషయంలో మనం ఎంతగానో దేవునితో నిబంధన కలిగిన వారమై ఉన్నప్పుడు నీ ప్రతి అవసరాలు ప్రభువు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే, దేవుడు వాక్యము చేత నువ్వు సరిచేయబడిన వెంటనే నీ కార్యాలు మొదలవుతాయి. వాక్యము వినక, వాక్యమును చేత వారు అనుసరించక, వాళ్ళ హృదయంలో దేవుని మాటలకు చోటివ్వకుండా లోక సంబంధముగా ఉన్నట్లయితే వారు కోరుకున్నవి వారు చూడటం అసంభవం అని వాక్యం చెప్తుంది. కొరింథీ సంఘముతో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనములో నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకొకరు ఇదిగో కలిగిన నేను నా మీద ఒకరి మీద నేను భారము మోపలేదు. మాసిదోనియాలో సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు నాకు అక్కరే తీర్చుచు ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండట జాగ్రత్త పడి ఇక ముందుట కూడా జాగ్రత్తగా పడుదునని దైవజనులు చెప్తున్నారు. మాసిదోనియాలోకి వచ్చినప్పుడు సంఘము దగ్గర మరి పౌలు గారు ఎక్కడ కూడా నేను మీకు భారముగా నేను ఎక్కడ ఉండలేదు, భారముగా ఉండకోకుండా ప్రతి విషయములో నేను భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేనే, అంటే ఒకరి మీద మనం భారము మోపటం కాదు, కానీ నా ప్రతి అవసరాలు తీర్చేటువంటి దేవుడి మీదే నా భారము వేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వినాలి. కొందరు చూడండి, ఏదో ఒకరి మీద భారం మోపి ఇదిగో మీరు మా అవసరాలు తీర్చండి, మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కడతీర్చండి, మేము శోధనలో ఉన్నాం, మా శోధన నుండి తప్పించండి. మనుషుల ప్రయత్నం వ్యర్థం. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, దేవుడి మీదే భారం మోపినట్లుగా ఎవరి మీద ఆయన భారము మోపి విషయములో వారిని ఇబ్బంది పెట్టక అట్టి విషయములో ఆత్మీయతలో చాలా జాగ్రత్తగా నడుచుకున్నటువంటి వ్యక్తిగా
మనము దైవజనుడు పౌలు గారిని మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా మనం వాటిని విని వాటి ప్రకారంగా నడుచుకునే విషయంలో మనము ఒకరికి భారముగా మనం ఉన్నామా? మన భారము ఉదయమే దేవుని ఎదుట నీకున్నదంతా కూడా ప్రభుతో చెప్పి ఆ దినమెల్లా కూడా ఉత్సాహముతో సంతోషముతో గడిపే దినాలుగా నువ్వు అనుసరించి నడుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 8వ వచనములో, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరలన్నీ కూడా ఇదిగో నేను ఆయనకి ముందుగానే తెలుసని అక్కడ ప్రభు చెప్తారు. ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన మాట, మీ తండ్రిని అడగక మునిపే ఆయన అక్కరలన్నీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మరి మనం దేవుని సన్నిధిలో అంత ఆత్మ సంబంధముగా దేవుని వాక్యమును బట్టి మనము అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రతి విషయములో దేవుడు ఆయన ప్రతి ఒక్క హృదయ వాంఛలు తీర్చి ఆయన కృపలో స్థిరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినటువంటి విషయంలో మీరు చూస్తే, ఇదిగో మీరు ఆయన్ని అడగక మునిపే ఆయనకి తెలుసు, కానీ మీ హృదయము మనస్సును దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నీవు ఎప్పుడు కూడా ఆ మాటల చేత నడుచుకోగలుగుతున్న నిబంధన కలిగిన వారై ఉన్నట్లయితే నీ అవసరాలు తీర్చబడతాయి. ఇదిగో కీర్తన గ్రంథములో 9వ కీర్తన 8వ వచనములో మనం చదివితే, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, తీర్పు తీర్చిను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడ మీరు గమనించినట్లయితే యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చువాడవు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చువాడవు. ఈరోజు దేవుని సన్నిధిలో నీతిని బట్టే మనము తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? ముందు నీలో మొదటిగా నీతి ఉండాలి. రెండవది యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము, అప్పుడు తీర్చబడతారు. ప్రతి అవసరాలు దేవుని సన్నిధిలో తీర్చబడాలంటే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి విషయంలో మనము ఎంత నీతిగా నడుస్తున్నాం, ఎంత యథార్థముగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరాలు మనలో తీర్చక తప్పక ఆయన మానక ఆయన మన పక్షముగా కార్యములు చేయగలిగిన వాడు. 103వ కీర్తన 6వ చరణంలో మనం చదివితే, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపుబడు వారికి న్యాయము తీర్చును. ఆయన చూడండి, బాధల్లో ఉన్న శోధనలో ఉన్న ఆయన విడిచిపెట్టడు. అయితే నీతి క్రియలు జరిగించేటువంటి వారిని త్వరగా న్యాయం తీరుస్తాడు, త్వరగా కార్యం చేస్తాడు. వాక్యం చెప్తున్న మాట, ప్రభు నొద్దకు వచ్చిందే నీతిమంతులుగా తీర్చబడతాను. లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తున్న సంగతి. కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞలను బట్టి మనము అనుసరించాలి, వాటి విషయములు ధ్యానించాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏంటిది నడుచుకునేది అని అంటే మనం గమనించాలి, మనము నీతిని బట్టి యథార్థతను బట్టి ప్రభువుని మనము అడగక మునిపే నీ ప్రతి అక్కర్లు కూడా ఆయన తీర్చబడతారు. ప్రతి విషయంలో తీర్చబడిన అనుభవంలోనికి రావాలంటే నీతో ఉదయమే వాక్యముతో మాట్లాడుతున్నారు. నీలో ఏమి సరిచేసుకోవాలో ప్రతి మనిషిలో సరిచేసుకోగలిగితే నీ ప్రతి అవసరాలన్నీ కూడా ప్రభు ఆయన కృపలో నెరవేర్చి కార్యములు జరిగించి కృపలో ముగించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మూలవాక్యములో 119వ కీర్తనలో 131వ వచనములో, ఇదిగో నీ ఆజ్ఞలను మేము ప్రతి విషయములో ఉత్సహించి సంతోషించేటట్లుగా మీ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరూ అయ్యా మీ ఆజ్ఞలను ఎంతో వాంఛగలిగి ఉండాలని మీ మాట చెబుతున్న ప్రకారం, మీ వాక్యము ప్రకారముగా వాంఛగలిగిన వారు నీతిగా యథార్థముగా నడుచుకుంటారు, భక్తిని ఎంతో భయభక్తులతో కొనసాగిస్తారు. అప్పుడు నీతిమంతుల యొక్క ప్రతి ప్రార్థనలకు జవాబు అడగక మునిపే అక్కర్లు తీర్చువాడవని నీవు గ్రహించి, ఇదిగో నీవు అలాగ నడుచుకోమని మాతో హెచ్చరిక చేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా.
ఇదిగో నేను ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ అవసరాల మధ్యలో ఉన్నారో ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యమును బట్టి నన్ను నేను సరిచేయబడాలి, ఆత్మీయతలో సరిచేసుకోవాలి, దేవునిలో నేను ఆత్మ సంబంధముగా నడుచుకోవాలని మీ కృప చూపించమని, మీ కృప దయా సంకల్పమును బట్టి మా ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతిఫలమును దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ